ఆరాధించట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 104వ అధ్యాయము. కీర్తనలు 104. మొదటి 2 వచనములు మనం అందరము మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. మా రక్షకుడు ఇంతవరకు పాటల ద్వారా మీరు సహాయపడుతూ వచ్చినారు. అందుకై నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రభు, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రండి. మీ మెల్లైన స్వరాన్ని చేయండి. ప్రభాకు చూపించి నాయకున్నాను శివ చోట్ల మరొచ్చి వందనము చెల్లిస్తాను. సమయాన్ని నేను మమ్మల్ని మీ చేతులకు అప్పగించు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యంలో మనం చూసినట్టయితే మన ప్రభు, మనం ఆరాధించే మన ప్రభు ఎంతటి గొప్పవాడు అనేది మనం చూస్తాం. దావీదు మరి అదే అంటున్నాడు, నా ప్రాణము యెహోవాను సన్నతించుము. 2వ వరుసలో అంటాడు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. అనగా నీ నా దేవుడు, ఆయన గొప్ప ఘనత వహించినటువంటి వాడు. ఈ లోకంలో మరి చాలామంది ఘనత వారి వారి పనులలో, వారి వారి చదువులలో కానీ, వారి యొక్క దేవుడిచ్చినటువంటి వారి పనులలో అన్నిట్లో కూడా ఘనత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఘనత వస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో అధిక ఘనత వహించిన దేవుడు మనకున్నాడు. ఆయన ఈ లోకంలో చేసినటువంటి కార్యములు చాలా గొప్పవిగా మనము చూస్తుంటాం. ఈ ఘనత ఎవరికి లేదు, ఎవరు చేయలేదు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకే మనము మరి మన దేవుణ్ణి ఆరాధించి ఘనపరచుట కొరకై మరి చేరి ఉంటున్నాం. ఆయన 3వ వరుసలో అంటాడు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఇంకా వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. అంటే ఈ లోకమంతా కూడా ఆయన యొక్క వెలుగును అనుగ్రహించినాడు. ఈ వెలుగు మరి వస్త్రము వలె అంటే వస్త్రం చాలా వెడల్పుగా ఉంటుంది. అంత వెడల్పుగా ఆకాశంలో మనకు గొప్ప వెలుగును ఆయన కలగజేసినటువంటి దేవుడు. ఆయన గొప్ప వెలుగును మరి ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఆకాశమును ఒక తెర వలె ఆయన పరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనం చిన్న చిన్న వాటి విషయంలోనే ఒక తెరను పెట్టుకుంటాం, కలిగి ఉంటాం. ఇప్పుడు మన వెనకాల ఉన్నది తెరే. మన డోర్లకు తెరను పెట్టుకుంటాం. ఎందుకనంటే ఎంతవరకు అవసరమో అంత తెరను మనం పెట్టుకుంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే తెరను పరిచినట్లు ఆకాశమును ఆయన పరిచి ఉంటున్నాడు. ఆకాశము మనం ఎంతగా చూసిన దానికి అంతు లేనటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. అంటే అంత ఎక్కువగా ఆయన తెరను పరిచిన విధానాన్ని మరి చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇవి చేసిన ఆయన ఎంత గొప్పవాడంటే
నీవు అందుకే అంటున్నాడు, నీవు అధిక ఘనత వహించిన వాడవు అంటాడు. ఇంత గొప్ప ఘనత ఈ లోకంలో ఏ మానవుడు కూడా చేయలేదు. ఎవరు కూడా, మరి ఆయనే చేసినటువంటి గొప్ప దేవుడు. తర్వాత ఇంకేం చేశాడు ఆయన? జనములలో ఆయన తన గదులు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. జలములలో అంటే నీళ్ళల్లో ఆయన యొక్క స్థావరం ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉన్నటువంటి విధానం చేశాడు. అవి అక్కడే ఉన్నాయి. సముద్రం చేశాడు. సముద్రం ఉన్న స్థలంలోనే, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే అది ఉన్నది, ఇంకా బయటికి రావడానికి లేదు. ఒక్కసారి 2 సార్లు సునామీలాగా వచ్చింది. దానికే చాలామంది మరి చనిపోవడం కానీ, లేకపోతే ఇండ్లు అవన్నీ కూడా పడిపోవడం ఇలాగ జరుగుతూ వచ్చింది. అందుకని దేవుడు మరి తనకు మరి గదులుగా ఆయన ఒక హద్దులను పెట్టినటువంటి దేవుడిగా మనకున్నాడు. అందుకని మన దేవుని అధికమైన ఘనత ఆయనకు తేవాలి. ఆయన అంత ఘనతగా మనము ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉండాలి. తర్వాత ఇంకొక మాట 5లో ఏమన్నాడంటే, భూమి ఎన్నటికి కదలకుండునట్లు. భూమి ఎప్పుడైతే ఆయన పునాది వేసి చేశాడో, ఆయన దానికి పునాదుల మీద స్థిరపరచను. భూమిని ఎక్కడ స్థిరపరిచాడు? ఆయన పునాదుల మీద. మనం కూడా ఇండ్లకు పునాదులు వేస్తాము చాలా గట్టిగా ఉండడానికి కొరకై. అవి అలాగూ గట్టిగా ఉంటాయి. కానీ దేవుడు తన భూమికి మరి కదలకుండా ఆయన పునాది వేసినాడు. కాబట్టి నేటి వరకు ఈ భూమి ఎలా ఉందో అలాంటి మరి స్థిరత్వం కలిగి ఉంటూ ఉంది. దేవుడు మరి అవసరం అనుకుంటే భూమిని 2 పాయలుగా చేస్తాడు. అంటే ఎట్లా అంటే భూకంపం ద్వారా. ఆయన అవి ఎందుకు చేస్తాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు లోబడని వారుగా కనబడుతూ ఉంటున్నారు. దేవుని భయం లేకుండా, దేవునికి లోబడకుండా ఈ లోకంలో ఉంటున్నారు. కాబట్టి వారి నిమిత్తమై సమయాన్ని బట్టి, అవసరం బట్టి దేవుడు దాని నోరును తెరుస్తాడు అని మరి కోరహు జీవితంలో మనం చూడవచ్చు. ఆయనకు మరి కంపం ద్వారా ఆయన అంత అధోగత స్థితికి ఆయన చేరి ఉంటున్నాడు. ఆ భూమిని కలగజేసినందుకు మనం ఎంతగానో ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించవలసిన వారమై మనం ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము ఏం చేస్తూ రావాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎడల మనము స్తుతులు చెల్లించేటువంటి వారముగానే ఉండాలి. ఈ సంగతులు దేవుని గురించినటువంటి ఆయన యొక్క సృష్టి విధానం కూడా అందరికీ అర్థం కాదు. అందరూ కూడా అర్థం చేసుకోలేరు. ఎవరికి మరి ప్రాముఖ్యంగా అర్థమవుతుందంటే, ఎవరైతే వారి హృదయమును యేసు ప్రభువుకు మరి అప్పగించి, యేసు ప్రభువును వారి హృదయంలోనికి చేర్చుకొని, పాపములు ఒప్పుకొని, ఆయన రక్తంలో కడగబడి తన బిడ్డలుగా ఎవరైతే చేయబడతారో వారికి మాత్రమే ఆయన చేసినది అర్థమవుతుంది. అప్పుడు వారెంతో భయభక్తులు కలిగి మరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. మనుషులు ఎలాంటి వారంటే, ఈ లోకంలో ఇప్పుడు మన పరలోకపు తండ్రి ఇంత గొప్ప కార్యాలు చేశాడు. దాన్ని మనము విధేయతతో మరి అంగీకరిస్తే అది నిజమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. కానీ ఈ కోరహు లాంటి వారు దేవుని యొక్క సృష్టిని గ్రహింపులేనటువంటి వారుగా ఉండి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతూ ఉంటున్నారు. కోరహు గ్రహించలేదు దేవుని యొక్క సృష్టిని. అందుకని కొన్నిసార్లు మనము
చాలా మనకున్న దాన్ని బట్టి ఈ కాలంలో పిల్లల కొరకని మనం ఎంతో తయారు చేస్తాం. ఇండ్లను కానివ్వండి, ఉద్యోగాలు కానీ ఏదో ఒక రకంగా మనము కష్టపడి మనం ఇస్తే వారికి ఆ గ్రహింపు ఉండక అది నిర్లక్ష్యం ఎక్కువ చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల పైన కానీ దేనిపైన. ఎందుకంటే నేను ఆకాశం నుండి ఊడిపడిన వాడిగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. అటువంటి వారికి ఆయన అదే చెప్తున్నాడు ఏంటంటే, నా యొక్క వాక్యమును లేకపోతే నా యొక్క నేను చేసినటువంటి ప్రతిదీ గ్రహించేది ఎవరంటే నా బిడ్డలు మాత్రమే. ఆయన యొక్క బిడ్డలు ఇవన్నీ గ్రహించేవారుగా ఉండాలి. నువ్వు భూమి మీద తిరుగుతున్నావంటే ఆయన ఎంతగా స్థిరపరిచి ఇచ్చినాడో చూడాలి. తర్వాత 6వ వచనం అంటాడు, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిల్చెను. మన సముద్రంలో కొండలకు పైగా కొండలు ఉన్నాయి, దానికి పైగా దేవుడు నీళ్లను నిలిచి ఉన్నాడని చూస్తూ ఉంటాం. అందుకని యోనా భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి సముద్రపు అగాధంలో అనగా కొండలకు పునాదుల కింద నేను వెళ్తిని, అక్కడ నుండి నువ్వు నా ప్రార్థన వింటున్నావు అని కూడా యోనా భక్తుడు చెప్తుంటాడు. కాబట్టి కొండలకు పైగా నీళ్ళు మరి ఇచ్చినటువంటి దేవుడు ఆయన. మరి తర్వాత ఉరుము శబ్దమును కూడా ఆయనే కలుగజేశాడు. దేవుడు మనకిచ్చింది ఈ ఉరుము. ఈ లోకంలో ఎవరు కూడా ఉరుమును కనిపెట్టలేదు, ఎవరు కూడా మరి ఆయన చేసిన కార్యాలు చేయలేదు. అందుకే నేను ఆ దేవుడు గొప్ప ఘనత వహించినటువంటి దేవుడు. ఆయన ఉరుములను కూడా చేశాడు. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును. అనగా ఆయన యొక్క గద్దింపునకు ఈ నీరు కూడా ఏమవుతాయండి, లోబడుతూ ఉంటున్నాయి. ఉరుము శబ్దము ఉరిమినప్పుడు మనకు ఏమి అనిపిస్తుంది అంటే, వర్షము రావడానికి అవి మనం చెప్తూ ఉంటాం, వస్తూ ఉంటుంది వర్షం, చాలా ఉరుములుతున్నాయి, వర్షంలో వస్తుంటాయి అని చెప్పేసి. కాబట్టి దేవుడే వాటిని కూడా ఏ సమయానికి ఏది కావాలి అనేది దేవుడే మరి నిర్ణయించినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప అధికారం కలిగినటువంటి వాడు మన దేవుడు, చాలా అధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి నా ద్వారా నేను గ్రహించిన వారమే అండి ఆయనకు అధిక ఘనత మరి చెల్లించే వారంగా మనం ఉండాలి. ఇవన్నీ గ్రహించేది దేవుని బిడ్డలే. ఆ తర్వాత అవి మరి ఆ రీతిగా మరి భూమిని కప్పునని చెప్పినాడు. ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చేశాడంటే 11వ వచనం అంటాడు, అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును. అడవి జంతువులను కూడా ఆయనే చేశాడు. వాటికి దాహమును తీర్చడానికి కొరకై ఆయన కొండల లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును. అవి మనుషులలో మన్యములలో పారును. అవి మన్యములలో మరి లోపల పారుతూ ఉంటాయి, జంతువులకు దాహాన్ని తీరుస్తూ ఉంటాయి. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. దేవుడే వీటన్నిటికీ దప్పిక తీర్చడానికి. అడవి జంతువులకు మనం ఏమైనా వాటికి నీళ్ళు ఇవ్వగలుగుతామా? ఒకవేళ మన దగ్గర పెంచుకున్న ఏ జంతువునైనా మనం పెట్టాలి వాటికి నీళ్ళు. కానీ అడవిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి దేవుడే వాటికి దప్పిక తీరుస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత 12లో అంటాడు, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయి.
ఆకాశ పక్షులు కూడా నివాసం చేస్తాయట. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. వాటి యొక్క అరుపులు, వాటి యొక్క కేకలు మనకు ఎంతో ఇంపుగా కనిపించినటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 13 అంటాడు, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది అనగా మన యొక్క క్రియలను బట్టి భూమి తృప్తిగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఈ భూమి పాడైపోవడానికి కారణం కూడా నీవు నీ క్రియలు బాగా లేనందును బట్టే. దేవుని యొక్క వాక్యంలో నీ క్రియలు మంచిగా లేనందును బట్టే ఆ భూమికి అది భూమిని శపించినాడు. ఎవరిని బట్టి? ఎవరి ద్వారా భూమి శపించు? ఆదామవ్వలను బట్టి ఆ భూమి ఏం చేయబడిందండి? శపించబడింది. భూమి చాలా మంచిగా ఉండే, కానీ అంత శపితమైనటువంటి, లేకపోతే అటువంటి భయంకరమైనటువంటి రీతిలో ఆ భూమి తయారవుందంటే కేవలము నేను అవిధేయతను బట్టి, నీ క్రియలను బట్టి అంటున్నాడు. నీ క్రియలు బట్టి మనకు ఒక శాస్త్రం ఉంటుంది ఏంటంటే, మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు. మన నోరు మంచిగా లేకపోతే ఊరు మంచిగా ఉంటుందా? ఉండదు. అట్లు మరి భూమికి అంత గొప్ప శిక్షను దేవుడు మరి విధించాడంటే అది కేవలం వాని యొక్క ప్రవర్తనను బట్టి, ఆయన యొక్క క్రియాఫలములను బట్టి అన్నాడు కదా. ఆయన యొక్క క్రియాఫలంలో. అందుకని ఆదాముతో చెప్పాడు, నువ్వు జాగ్రత్త, వీటిని నువ్వు చేయకూడదు అని చెప్తే ఆయన ఏం చేశాడు? ఆ క్రియను మరి చేస్తూ వచ్చాడు. ఆ క్రియను మరి అలాగే దేవుడు వద్దన్న దాన్ని ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి అప్పుడు చివరికి ఏమైంది? ఆ భూమి కాస్త శాపగ్రస్తంగా మార్చబడింది. భూమి శాపగ్రస్తంగా మార్చబడము ఎందు నిమిత్తము? కేవలము ఆయన యొక్క క్రియాఫలమును బట్టి అనేది మనం చూస్తుంటాం. క్రియాఫలమును బట్టి, ఆ క్రియాఫలము ద్వారా భూమి ఆ రీతిగా చేయబడింది. ఆ తర్వాత మరి ఈ కాలంలో కూడా సరైనటువంటి భూమిపై పంటలు రావడం లేదు. కారణం ఏంటి? మనుషుల యొక్క క్రియాఫలమును బట్టి, వారి యొక్క పాపమును బట్టి ఈ లోకంలో ఏమొస్తలేదండి? పంట అంటే భూమికి తృప్తి లేదు. కారణం ఏంటంటే వీరు అంతగా మరి దేవుణ్ణి మరచి లోకంలో జీవించినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ భూమి, ఈ నేల శపించబడ్డదంటే ఆదామవల పాపం బట్టి శపించబడ్డది. భూమికి తృప్తి లేకుండా ఉన్నది. అయితే క్రీస్తు మనల్ని తన యొక్క రక్తం చేత కొని మనల్ని కడిగి ఆయన ఏం చేశాడంటే మనం ఎలా ఉండాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడంటే, యాకోబు చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు అక్కడ ఒక మాట ఉంది, మన యొక్క క్రియలను బట్టి యాకోబు చూశారు కదా, తీసారా? ఇక్కడ ఏమంటుండంటే 8, 9, 10 వచనం చూద్దాం.
3వ అధ్యాయం సారీ. ఏ నరుడును ఉమ్, నాలుకను సాధు చేయనేరుడు, ఉమ్, అది మరణకరమైన విషయంతో నిండినది, ఉమ్, అది నిర్ఘలమైన దుష్టత్వమే. చాలు. ఇక్కడ ఇక మరొక భాగం ఏంటంటే దేవుడు ఆ, 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. విశ్వాసము ఉమ్, అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, ఉమ్. క్రియామూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహిస్తున్నావు కదా. నీ యొక్క విశ్వాసము పరిపూర్ణం ఎప్పుడవుతుందట? క్రియల మూలముగా. నీ విశ్వాసము పరిపూర్ణత క్రియల మూలంగా ఉంటుంది అంటాడు. ఆ తర్వాత మనము 26వ వచనం, అదే 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియల ద్వారా ఆ శరీరము మరి ఎంతో మరి బలమైనదిగా కనబడుతూ ఉంటున్నటువంటి స్థితిని, అయితే ఈ క్రియల ద్వారానే మరి శరీరము మృతమైతే ఎలా ఉంటుందో క్రియలు లేని విశ్వాసం కూడా ఎలాంటిదట? మృతమైనటువంటిది. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదండి? మృతమైనది. మృతమైన. అందుకనే అంటున్నాడు ఇక్కడ అదే కీర్తనల్లో 13లో అన్నాడు, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. 13వ వచనంలో చూసామని. నీ క్రియల ఫలము చేత భూమి ఏమవుతుందట? తృప్తి పొందుచున్నది. నేను ఆత్మీయ జీవితానికి ఇంకా మరి చాలా వరకు ఒక వ్యవసాయదారుడు మరి తాను పంట వేసినప్పుడు అది రానప్పుడు అనే అనే మాటలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. కాబట్టి దేవునికి మనకు ఏది ఉంటే గొప్పగా మనల్ని ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే యాకోబులోనే అంటాడు, క్రియలు విశ్వాసము అని చెప్తాడు. క్రియలు విశ్వాసం, ఈ రెండిట్లో ఏది ఒకటి గొప్పదని చెప్తాం మనం? రెండు గొప్పవి. ఈ రెండు గొప్పవి ఎప్పుడు అవుతాయి? అవి క్రియలతో కూడినటువంటి విశ్వాసము కలిగి ఉంటే. క్రియలతో కలిపి విశ్వాసం ఉండాలా, విశ్వాసంతో కలిపి క్రియలు ఉండాలా, క్రియలతో కలిపి విశ్వాసం ఉండాలా. వీటిని సపరేట్ చేయలేము, మనం వేరువేరు ఉంచలేము. కారణం ఏంటంటే అవి రెండు కలిగి ఉంటేనే మనము దేవుని బిడ్డలముగా నువ్వు నిలిచినటువంటి ప్రతి చోట, నువ్వు వెళుతున్నటువంటి ప్రతి స్థలంలో అదేమవుతుందండి? ఫలము, మంచి ఫలము కలిగినటువంటిదిగా ఉంటుంది. మనకు తెలుసు, మత్తయి సువార్తలో అంటాడు, ఫలము దొరుకుతుందా అని ఆ చెట్టును చూచినప్పుడు ఆ చెట్టు మీద ఏం లేదండి? ఫలం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని తీసి, ఆ స్థలము ఎలా వ్యర్థమవుతుంది, దాన్ని తీసి తెంపివేద్దామా అని చెప్పినప్పుడు వ్యవసాయదారుడు ఏమంటాడు? మరొక సంవత్సరం ఉండని అని చెప్పినప్పుడు అలాగ అవుతుంది. ఎందుకంటే ఆ పనికిరాని చెట్టు ద్వారా ఆ స్థలం వృధా అన్నటువంటి భావం. కాబట్టి నీ క్రియలను బట్టి, అనగా నీవు ఆయన యొక్క దాసునిగా, ఆయనకు బిడ్డడిగా నీవుండి ఆయన యొక్క గొప్ప కార్యములు మనం గ్రహిస్తూ, మనం లోబడుతూ ఈ లోకంలో మనం జీవిస్తున్నట్టయితే దావీదు వలె మనం కూడా మొదటి వచనం 104లో చెప్పిన రీతిగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నీ ప్రాణంతో నా ప్రాణంతో. ఎందుకనంటే యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. అంత గొప్ప దేవుడు ఆయన ఘనత ఏంటంటే ఆయన అన్నీ ఎలాగ సృష్టించాడు అనేది మనం కొన్ని వచనముల ద్వారా మనం చూస్తూ వచ్చాం. ఇంకా చాలా ఆయన యొక్క సృష్టి ఉన్నది. కాబట్టి మరి మన దేవునికి
ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను మనము ఆయన యొక్క గొప్పతనాన్ని మనము మన జీవితాల్లో అన్వయించుకొని ఆయనను నీ నా జీవితం ద్వారా ఆయన గణపరుస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. నీవు నేను ఆయన బిడ్డలుగా అయి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరుగుట కొరకే ఆయన ఏం చేశాడు, నన్ను తన రక్తంలో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా తన సొత్తుగా ఆయన ఏర్పరచుకొని నిన్ను ఆ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఆయన యందు విశ్వాసంగా ఉండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పి 2 యొక్క వచనాన్ని చదవండి. 12వ వచనం ఫిలిప్పి 2:12. ఫిలిప్పి 2 నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. చాలు. మనం భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలి? మన యొక్క సొంత రక్షణను ఏం చేసుకోవాలి? కాపాడుకుంటూ ఈ లోకంలో విధేయత కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఎందుకంటే ఆయనే గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. తన ప్రాణం పెట్టి తన గొప్ప రక్షణ నీకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ గొప్ప రక్షణను కలిగి ఉండి మనం ఆయనను ఎల్లవేళలా స్తుతించి గణపరిచే వారముగా మనం ఉండాలని ఆయన ఆశ అయి ఉన్నది. ఇంకొక మాట చూసుకుని ప్రభువును మనం ఆరాధించుకుందాం. అదే కీర్తనలు 104 33వ వచనం. కీర్తనలు 104:33. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము అదే అండి మనకిచ్చింది. మనము మరి అటు ఇటు ఏదో ఒక సందర్భము మానకుండా అన్ని వేళ నా జీవితకాలం అంతయు ఆయనను కీర్తించి ఆయన కొనియాడేటువంటి బిడ్డగా నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ వాక్య తలంపులతో నీకు ఇచ్చిన గొప్ప రక్షణ నీకు రక్షణ ఇచ్చిన ఆ గొప్ప దేవుడు ఎంతటి వాడంటే ఆయన మరి వెలుగును వస్త్రముగా చేశాడు. ఆ తర్వాత భూమికి పునాదులు వేశాడు. సముద్రంను కూడా మరి ఆయన నిలిపిన స్థలంలోనే ఉంటూ వచ్చాయి. ఆయన ఉరుములను కలగజేయవాడు ఆయనే, కొండలను కలగజేసిన వాడు ఆయనే, ఆకాశ పక్షులను అవన్నీ కూడా కలగజేసి ఆయన వాటి ద్వారా ఆనందించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను మరి రక్షింపబడిన మనము ఆయన సృష్టించిన ఈ భూమికి రక్షణ లేదు అనగా అవి వేరే రక్షణ కొరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ లోకంలో మానవునికి ఒక రక్షణ అవసరం. ఆ రక్షణే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి మనల్ని రక్షించుకొని తనను ఆరాధించే బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనము ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా మన ప్రభువును మనము ఆరాధించుకుందాం. ప్రభువును ఆరాధించుకుందాం. పాట పాడుకొని ప్రభువును ఆరాధించుకుందాం.